హలో ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో పచ్చి మామిడికాయ స్ప్రౌట్స్ పులిహోర చేసుకుంటున్నాను. అన్నం వండుకున్నాను, బేసిన్లో చల్లారబెట్టుకుంటాను. ఇప్పుడు ఇందులో తగినంత పసుపు, నూనె వేసుకొని చల్లార్చుకుంటాను. ఈ నూనె వేస్తే అన్నం ఒకటి అంటుకోకుండా ఉంటుంది. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దీన్ని కలుపుకుంటాను. ఇప్పుడు ఇందులో పచ్చి మామిడికాయ తురుము వేసుకుంటాను. ఇది పునాస మామిడికాయ, అందుకే ఇప్పుడు వర్షాకాలమైన మామిడికాయలు దొరుకుతున్నాయి. మామిడికాయ వేశాక మొత్తం తురుముకున్నాను. మామిడి తురుము వేశాక మొత్తం ఇట్లా బాగా కలుపుకోవాలి. అన్నానికి మొత్తం మామిడి పులుపు పడుతుంది. నూనెలో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, పల్లీలు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు, జీడిపప్పు, కరివేపాకు వేసి వేయించుకుంటాం. కొద్దిగా ఇంగు వేసుకోవాలి. ఈ పులిహోర పోపు ఇంగుతోటి రుచి వస్తుంది. ఇప్పుడు ఇందులో 2 ఎండుమిరపకాయలు వేసుకుంటాం. పోపు మొత్తం బాగా వేగింది. ఇప్పుడు ఇందులో మొలకెత్తిన శనగలు వేసుకొని ఇవి 50% ఎగితే చాలు.